నెల్లూరు నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే వంతెనల మరమ్మతుల కారణంగా వాహనాల రాకపోకలను మళ్లించారు. నెల్లూరు నగరంలో ప్రవేశించేదానికి కీలకమైన వంతెనలు ఉన్న కూడలి కావడంతో ట్రాఫిక్ విభాగం అప్రమత్తమైంది. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచన మేరకు ట్రాఫిక్ ను మళ్లిస్తూ చర్యలు చేపట్టారు. ఆత్మకూరు బస్టాండ్ వైపు వచ్చే వాహనాలు పెన్నా బ్యారేజ్ మీదుగా రంగనాయకులపేట వైపుకు మళ్లించారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పనులు ముమ్మరంగా ప్రారంభమై గతంలో ఆగిపోయిన పనులన్నిటి కూడా 165 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ ఈ పనులన్నింటినీ కూడా ప్రారంభించి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రారంభించాల్సిన నేపథ్యంలో ట్రాఫిక్ ను ఇక్కడ మళ్లించడం జరిగింది. రాకపోకలకు ఇటు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉండే ఫ్లైఓవర్, ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్, ఈ రెండు కూడా కీలకమైన నెల్లూరు ప్రవేశానికి చాలా కీలకమైన ఈ ప్రాంతాల్లో ఈ రాకపోకలన్నింటినీ కూడా మళ్లించడం జరిగింది. ఇక్కడ మనకు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నెల్లూరులో ఈ సుందరీకరణ పనుల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనుల నిమిత్తం ఈ ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ మళ్లించడం చర్యలు తీసుకున్నారు? అందరికీ నమస్కారం. నెల్లూరు టౌన్ లో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అలాగే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వర్క్స్ వల్ల ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ క్లోజ్ చేయడం అయింది. అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర రెండు సైడ్లు కాకుండా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అనగా టూవర్డ్స్ మనకి బోస్ బొమ్మకి వెళ్ళే దారిలోది క్లోజ్ చేయడం అయింది. దాని గురించి కొన్ని డైవర్షన్ చేశాము. ఎవరైతే నవాపేట వాళ్ళు గాంధీ బొమ్మ దగ్గరికి సంతపేటకి వెళ్ళాలనుకునే వాళ్ళు విజయమాల్ గేట్ యూజ్ చేసుకోవాలా. అలాగే మన ఆర్టీసీకి కానీ విఆర్సీకి కానీ, ఆర్టీసీ మెట్రాస్ బస్ స్టాండ్ విఆర్సీకి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు మన రామలింగాపురం ఫ్లైఓవర్ యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము. అలాగే బుచ్చి కోవూరు నుంచి వచ్చే వాళ్ళు ఆటో వాళ్ళు కానీ కార్లు కానీ అవన్నీ టూవర్డ్స్ న్యూ పెన్నా బ్యారేజ్ నుంచి వచ్చేసి రంగనాయక స్వామి టెంపుల్ మీద నుంచి వచ్చేసి సంతపేట వెళ్ళాలా, లేకపోతే సిట్టుకుంట రోడ్ని ఆ రోడ్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లోకల్ బస్సులు కానీ, దూరం నుంచి వచ్చే లాంగ్ రూట్ బస్సులు కానీ, ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్కి వచ్చే బస్సులన్నింటినీ కూడా ఏ ప్రచార మార్గాల్లో మళ్లించారు? ముఖ్యంగా టౌన్ బస్సులు ఏవైనా సరే బోస్ బొమ్మ ఆత్మకూరు బస్ స్టాండ్ రావాలనుకున్న బోస్ బొమ్మ దగ్గరికి వచ్చేసి బోస్ బొమ్మ దగ్గరే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలా. బస్సులు కూడా ఎక్కడ ఆగడానికి లేదు. బస్సులన్నీ టూవర్డ్స్ పబ్లిక్ ని కానీ ఎవరైనా ఎక్కించుకుంటే దింపేసుకుని వెళ్ళిపోవాలా. ఇంటి నుంచి వచ్చే బస్సులు ఏవైతే ఆత్మకూరు బస్ స్టాండ్ విజిట్ చేస్తాయంటే ఆత్మకూరు బస్ స్టాండ్ లోపలికి వెళ్తాయో అవే ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర ఉండే సర్వీస్ రోడ్ యూజ్ చేసుకోవాలా. మిగతావన్నీ వేసి హైవే మీద చింతారెడ్డిపాలెం రూట్ యూజ్ చేసుకుని రామలింగాపురం నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. సార్, ఇక్కడ చూసినట్టయితే ఈ ట్రాఫిక్ నియంత్రణ అంతా ఎలా సాగుతుంది? దాదాపుగా కూడా ఇక్కడ సిబ్బంది కానీ, ఇటు అధికారులు కానీ, ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు చేపడతారు? ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్, మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర మామూలు జనరల్ గానే అక్కడ ఎక్కువ కమర్షియల్స్ ఉంటాయి కాబట్టి, అలాగే ఫ్లవర్ మార్కెట్ పబ్లిక్ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఆత్మకూరు బస్ స్టాండ్ చుట్టుపక్కల పల్లెల నుంచి పబ్లిక్ ఎక్కువ వస్తారు. దాని గురించి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఎప్పుడైతే క్లోజ్ చేసామో దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి అక్కడే ఎక్కువ ట్రాఫిక్ పీక్ టైమింగ్స్ లో మార్నింగ్ 7 to నైట్ 9-10 దాకా ఎస్ఐని ఒక్కొక్క సర్వీస్ రోడ్ లో ఆ పాయింట్స్ లో 4 members ని పెట్టున్నాం. దానివల్ల ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ట్రాఫిక్ మతల కారణంగా ట్రాఫిక్ ని మళ్లించినప్పటికీ కూడా ఇటు అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా నిత్యం పర్యవేక్షణలో ఉండి ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ ట్రాఫిక్ మళ్లించిన పరిస్థితులను అర్థం చేసుకుని అందరూ కూడా సహకరించాలని సిఐ గారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సైట్ టీవీ, నెల్లూరు.